Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దుమ్ము రేపుతోంది. ఎకరం ఏకంగా 200 కోట్ల పైకి ధర పలకడం అనేది దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తుంది. కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో ఎకరం 177 కోట్లకు పోయింది. ఇప్పుడు 237 కోట్లకు చేరింది. ఆ ప్రాంతంలో అసలు ఏముంది, అక్కడ భూమి బంగారంగా మారిపోయిందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. దీనిపైన ప్రత్యేక విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, మార్కెట్ అనలిస్ట్, అలానే బిజినెస్ ఎక్స్పర్ట్ లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, రాయదుర్గం ప్రాంతంలో ఎకరం 177 కోట్లు పోవడం అనేది ఒక సంచలనం. ఇప్పుడు ఆ రికార్డు కూడా బదలు కొట్టేసింది. మళ్ళీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆ రికార్డును బదలు కొట్టేసింది. ఏంటి సార్, అంత 230 కోట్ల రూపాయలు పైమాట పెట్టి తీసుకోవాల్సినంత ఆ ఏరియాకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత రేటు పలికింది? చాలా మంచి ప్రశ్న అండి. మీరు బెల్లం ఎక్కడ ఉంటాయి, ఈగలు అక్కడ ఉంటాయి, అవునా కాదు? లేకపోతే చీమలు ఉంటాయి. మీరు 4 ఆప్షన్స్ అయినాయి హెచ్ఎండిఏవి. 2019లో అయింది, 2023లో అయింది, 2025లో అయింది, ఇప్పుడే అవుతుంది 6లో. సో మొదట 32 కోట్లు పర్ ఎకరం ఉండేది. దాని తర్వాత 100 కోట్లు పర్ ఎకరం అయింది. లాస్ట్ ఇయర్ చేసినట్టు 177 కోట్లు పర్ ఎకరం. అండ్ ఇప్పుడు నిన్న మొన్న 237 క్రోర్స్ పర్ ఎకర్. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటంటే పాపులేషన్. ఓకే ఓకే. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. భూమి, వెరీ గుడ్. ఎప్పటికీ తిరిగి రాంది ఏంటి? టైం. సో ఎందుకు చెప్తున్నా మీరు రియల్ ఎస్టేట్ ఇవన్నీ అంటే, శోభన్ బాబు గారు చెప్పారు ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం భూమి ఎంత ఉందో ఈ రోజు కూడా భూమి అంతే ఉంది. కానీ పాపులేషన్ 20 కోట్లు 150 కోట్లు అయింది ఇండియాలో. సో జయసూద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎగ్జాంపుల్. ఆయన శోభన్ బాబు గారు రమ్మని ఒక ల్యాండ్ తీసుకెళ్ళారు సిటీకి 50-60 కిలోమీటర్ దూరంలో. అప్పుడు 30-40 years బ్యాక్ ఒక చెత్త డంప్ యార్డ్ ఉంటుంది, దీని కొను 5,000 ఎకరం అన్నాడంట సార్. అది జయసూద్ అంటే నేను నాకేమైనా పిచ్చి పట్టుకుందాం అనుకో ఇవన్నీ కొన్నాను అన్నాను. ఈ రోజు 50 కోట్లు పర్ ఎకరే. సో ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ ఎవ్రీబడి ఈస్ రిక్వైర్మెంట్. ప్రతి ఒక్క మానవుడికి నా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి, ఆఫీస్ పెట్టుకోవాలి, రకరకాల భూములు ఉండాలి, ఫామ్ హౌస్ ఉండాలి. భూమి పెరిగి ఎంటైర్ 100% యూనివర్స్ లో 75% ఓన్లీ ఓషన్స్ అంటే నీళ్లు, సముద్రాలు, 5% గుట్టలు, కొండలు, మిగిలింది 20%. అప్పుడు 20% ఉంది, ఇప్పుడు 20%. పాపులేషన్ మల్టీఫోల్డ్ అయిపోయింది. సో స్కేర్సిటీ. ఇప్పుడు మన తాతగారు మీరు చూసుకుంటే ఎకరాల్లో కొనుక్కున్నారు, మా నాన్నగారు గజాల్లో కొన్నారు, మనం అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు, మనవాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు. అంతే అయితే ఫ్యాక్ట్ ఇదే. ఈ రోజు మన హైదరాబాద్ లో రేట్లు వరల్డ్ కాలిఫోర్నియా, టెక్సాస్ కంటే ఎక్కువ ఉన్నాయి రేట్, అక్కడ తక్కువ ఉన్నాయి. ఓకే. కానీ రియల్ ఎస్టేట్ బాగా రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక ఫ్రోజన్ మోడ్ లో ఉంది. అన్ని చోట్ల కూడా ధరలు పడిపోతున్నాయి, అసలు సేల్స్ లేవు మార్కెట్ గత 2 ఏళ్ల నుంచి. కరోనా తర్వాత ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ వస్తున్న టైంలో కూడా ఈ ఎకరం 100 కోట్ల పైన అనుకునేవి 200 కోట్ల పైకి వెళ్ళిపోవడం అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది. అంటే కేవలం ఈ షార్టేజ్, మీరు అన్నట్టుగా భూమి అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా కొంటున్నారు అనుకోవాలా, లేదా మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టుగానే ఈ రేట్స్ కూడా వెళ్తున్నాయని అనుకోవాలా? ఇప్పుడు మీరు అన్నట్టే రియల్ ఎస్టేట్ బాగాలేదు, లాస్ట్ 2-3 years మందంగా ఉంది, స్టేబుల్గా అంటే పెరగడం లేదు, రేట్లే పెరగలేదు అన్నారు. మరి 237 కోట్ల నుంచి కొనేవాడు ఎందుకు కొనుక్కుంటున్నాడు? అదే డౌట్, సామాన్యుడికి కూడా అదే డౌట్. ఇప్పుడు ఆ 230 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ ఎంతకు అమ్ముతాడు? మీడియాకి టంగ్కి బోన్ ఉండదండి, ఎటైనా మాట్లాడవచ్చు మీడియా వాళ్ళు, ప్రెస్ లో. ఎందుకంటే కొన్ని పార్టీలు ఎగ్నెస్ట్ గా మాట్లాడతాయి, కొన్ని ఛానల్స్ ఫర్ గా మాట్లాడతాయి. తప్పులేదు, ఏ పార్టీకి ఆ ఛానల్ ఉంది. కానీ నేను అనేది ఏంటంటే మీకు సింపుల్ అనాలిసిస్. జనవరి 24, 2024లో రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే 38,000 కోట్లు రిజిస్ట్రేషన్ ద్వారా సంపాదించారు ఒక్క నెలకి. అదే జనవరి 25కి 45,000 కోట్లు అయింది. పెరిగిందా తగ్గిందా? పెరిగింది కదా. ఇప్పుడు గత 19 నుండి 26 వరకు 32 కోట్లు వస్తే 230 కోట్లు, 237 కోట్లు గౌరవ వెంచర్స్ అని కొన్నారు. ఫార్మా వాళ్ళు రియల్ ఎస్టేట్కి వస్తున్నాడు, రకరకాల మంది సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ వస్తున్నారు. అరవిందో వచ్చింది, ఎంఎస్ఎన్ ఫార్మా వచ్చింది, గౌరవ వెంచర్స్ అనేది పెద్ద రియల్ ఎస్టేట్ ఫార్మ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ రేంజ్ అట్లా. హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ నెక్స్ట్ 10 years, రానున్న 10 రోజులు, ఇర్రెస్పెక్టివ్ ఎనీ గవర్నమెంట్. ఓకే. అయితే ఒకటి రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఒక మాట అన్నారు. సీఎం ప్రమాణ పదవి స్వీకారం చేశాక
పుట్టాను, రియల్ ఎస్టేట్లో పెరిగాను, రియల్టర్గా స్టార్ట్ చేశాను. మీరు ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అని మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పుడే 10 లక్షలు 15 లక్షలు per ఎకరం ఉన్నప్పుడు నేను బిజినెస్ మొదలుపెట్టి విల్లాలు కట్టానన్నారు. అవి దాంతో ఏమైందంటే పబ్లిక్లో గత గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ ఇంకా పైసలు జంప్ అవుతుంది అనుకున్నాం. నా ఒపీనియన్ ఇది. ఓకే. కానీ అట్లా జంప్ అవ్వాలి. బిజినెస్ ఏం పడిపోలేదు, బిజినెస్ ఏం పెరగలేదు. కాకపోతే ఆ కొనే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అంతమంది 50 లక్షలు కొట్టి ఇప్పుడు లగ్జరీ మైండ్, ప్రీమియం లగ్జరీకి వెళ్తున్నారు. మైండ్ 2 బెడ్రూమ్ రైల్వే స్టేషన్ ఒకప్పుడు చూసుకుంటే మీరు జనరల్ బోగి, సెకండ్ స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కూపే ఉండేది. ఇప్పుడు రివర్స్ నా. ఓకే. సో లైఫ్ స్టైల్ హెస్ గాన్ అప్, ప్లస్ ఎర్నింగ్స్ హెవ్ గాన్ అప్, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ గాన్ అప్. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఓవరాల్ అనేది తెలంగాణ రూపురేఖలు మార్చిందా లేదా మీరు వాస్తవం అంటారా కాదా? అవును. RRR వస్తే ఇంకా మారిపోతుంది. అంటే నేను G³ అంట, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి మీరు హైదరాబాద్ అంటే 4 అవర్స్ ఉంటుంది రఫ్గా. ఈ RRR రెడీ అయితే 2 అవర్స్ వచ్చేస్తారు. ఓకే. సో డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. డిమాండ్ ఈజ్ మోర్, ప్రైస్ విల్ బి మోర్. సప్లై ఈజ్ మోర్, ప్రైస్ విల్ బి లెస్. సో అది చూసుకోవాలి. సో ఈ సాధారణంగా ఈ పెరుగుదల అనేది మధ్యతరగతి వాళ్ళ సొంత ఇంటి కళ అనే దానికి ఏమైనా ఆటంకం అవుతుందా, అనుకూలం అవుతుందా? డెఫినెట్ గా అంత కేక్ వాక్ అయితే ఉండదు. కొద్ది పేరు కాకపోతే మన డెవలప్మెంట్ చూసి ఒకప్పుడు గత గవర్నమెంట్, నేను ఏ గవర్నమెంట్కి చెందిన నాకున్న ఒపీనియన్ అనాలిసిస్ చేయడం, గత ప్రభుత్వంలో తెలంగాణ మొత్తం ఒక పర్టికులర్ జోన్, వెస్ట్ జోన్ అనేది ఫోకస్ చేయబడింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఓవరాల్ స్టేట్ ప్లాన్ చేస్తున్నారు. గ్రోత్ కారిడార్ అంటాం. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉంది రియల్ ట్రాక్షన్ కంపెనీలో. గ్రోత్ కారిడార్ అంటే బిట్వీన్ ORR అండ్ RRR ఏదైతే ఏరియా ఇప్పుడు యూసేజ్లోకి వస్తుందో దట్ విల్ బి ఐడియల్ ఏరియా కొనుక్కోవడానికి. అండ్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కుక్కటిపల్లి ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, చాలా దూరం జంగల్ అనుకున్నాం 30 years బ్యాక్. కానీ ఇప్పుడు అక్కడ కొనుక్కోలేదని రిగ్రెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారు కదా. నేను చెప్పే స్టాండర్డ్ డైలాగ్ అంటే ఇప్పటి దూరం రేపటి నగరం. చూసుకోండి మీరు, తెల్లాపూర్, పోచారం, కుషాయగూడ, గచ్చిబౌలి. ఒకప్పుడు ఆ పేర్లు ఎప్పుడైనా విన్నా ఉండే 30 years బ్యాక్ మనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టాక చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. సో కొనుక్కోగలుగుతారండి. అయితే నేను జనరల్గా చాలా వీడియోస్ చెప్పాను, మధ్యంటి తరగతి వాడు ఒక 100-200 గజాలు దగ్గర కొనుక్కోలు, బంజారా హిల్స్ కొనుక్కోలు, జూబ్లీ ఉంటే 4-5 లక్షల గజం మనం పెట్టలేం. సో ఒకప్పుడు జూబ్లీస్ బంజారా 10 రూపాయలు 11 రూపాయలతో స్టార్ట్ అయింది పర్ గజ లేఅవుట్ వేసినప్పుడు. మేబీ 30-40 years బ్యాక్. ఆ 11 రూపీస్ 12 రూపీస్ పెరుగుతూ ఈ రోజు ఈ రేటు వచ్చింది. సో ఈ రోజు మీరు షాద్నగర్ సిటీలో ఉందనుకోండి, షాద్నగర్ దూరం అనుకుంటాం బెంగళూరు హైవేలో. కానీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత షాద్నగర్ కూడా సిటీలో ఉంటుంది, సంగారెడ్డి సిటీలో ఉంటుంది, ఉప్పల్, బొడుపుల్ అవి అంతవరకు ఎక్స్టెండ్ ఉంది. సో ఓవరాల్ గా డబ్బులు ఉంటే కొనుక్కోవడం. లాస్ట్ 2-2.5 సంవత్సరాలు ప్రైస్లు పెద్దగా పెరగలేదు, కానీ ఇప్పుడు పెరగబోతున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రణాళిక చేశారు. అంత ముందే ఉంటే కొనుక్కోవాలి. ఒక్కోసారి లోన్ తీసుకుని కూడా కొనుక్కోమంటారు. ఎందుకంటే ఇప్పుడు కొనకపోతే 10 years దాకా మీరు కొనలేదు. ఇప్పుడు ఏదైతే 10,000-20,000 అమ్ముతున్నారో అది ₹1,00,000 అయిపోతుంది. బట్ మా ఎర్నింగ్స్ అట్లా పెరగట్లేదు, జీతాలు అలా పెరగట్లేదు, ఎంప్లాయీస్ పెరుగుతున్నాయా? లేదు. కాకపోతే కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మంచి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ద్వారా లీగల్ గా చెక్ చేసుకుని ఈసీ లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్, మ్యూటేషన్, పర్మిషన్, HMDA, రేరా, FTL ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కొనుక్కుంటే మీ ట్రాన్సాక్షన్ ఏంటంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. లేకపోతే టికెట్ లేని పోయాడు ఇక్కట్లే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో రాయదుర్గం దగ్గర ఒక ఆక్షన్లో 237 కోట్లకి ఎకరం అమ్ముడైనటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే కనుక రాబోయే రోజుల్లో ఈ గ్రోత్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వస్తుందని చెప్పని నంది రామేశ్వరరావు గారు సూచిస్తున్నారు. సో అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా ఫ్యూచర్లో అది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పని విశ్లేషిస్తున్నారు. ఆ పర్యవసానాలు ఉండడం వల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.